సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చంపడానికి ఇంకా ఒక 5 minutes లేట్ పక్కా ఆయన రాకపోతే చంపేసి ఉండేవాడు సార్. మమ్మల్ని అందరూ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. తర్వాత పోలీస్ శాఖ ఆయన పట్టుకుని మాకు కూడా థ్రెడ్ ఉంది ఆడి నుండి. ఎలాగైనా ఆయన పట్టుకుని మమ్మల్ని రక్షించాలి సార్. మేము అయితే మా ఆవిడ షుగర్ ఉంది, ఆవిడ నిన్నైతే కళ్ళు పడిపోయారు. పాప కూడా అంతకు ముందు నుండి 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినా కూడా ఆయన ఏదో మందలించి వదిలేశారు. మామూలుగా ఆయనకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు ఇక నుండి జరగదన్నారు, కానీ మళ్ళీ జరిగింది. ఇంకా మళ్ళీ కూడా జరిగితే సార్ మాకైతే నమ్మకం లేదు. మేమైతే దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను మా ఆవిడ ఇద్దరం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. ఇంకా మరి ఇంతకంటే గవర్నమెంట్ ఇంకా స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి, సీఎం గారు కూడా స్పందించాలి, అందరూ స్పందించాలి. లేకపోతే మాత్రం మా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మేడం గారు వచ్చి చూశారు, మా ఆవిడ కూడా చూశారు. అందుకని మీరు చూడండి, అందుకని మీరు మమ్మల్ని నాకు మాటలు రావట్లేదు. ఎంత బాధగా ఉందో మాకంటే కొడుతూ ఉంటే తల ఇలా పైకి ఎత్తుకుని ఇలాగ అడ్డుకుంటుంటే చేతి మీద చెయ్యి ఎరగొట్టేశాడు. మొత్తం ఇదంతా మండలో కూడా బోన్స్ ఇరిగిపోయి ఇప్పుడు సర్జరీకి కూడా తీసుకొచ్చారు. ఆర్కే హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత అక్కడ నుండి కిమ్స్కి మళ్ళీ పంపించారు. దయవుంచి మీరు అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను. ఆ అబ్బాయి పరిచయం అయితే ఒక 6 నెలలు అంత పరిచయం. తను లవ్ చేయట్లేదు, నేను ఆయన కొద్దిగా సైకోలాగా బిహేవ్ చేస్తుంటే నేను బ్రేకప్ చెప్తానంటే ఇంకా ఆయన సైకోలాగా బిహేవ్ చేసి ఫస్ట్ అయితే మార్పింగ్ చేసేసి పోర్న్ వీడియోస్ పంపించాడు. అప్పటికి మేము ఆ విధంగా చేసాడని వెంటనే మేము సైబర్ క్రైమ్కి వెళ్ళాము. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అక్కడ హామీ ఇచ్చారు. అక్కడ నుండి మళ్ళీ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జాలబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. అక్కడ ఆయన మళ్ళీ వేరే కానిస్టేబుల్ చేత వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడించారు. అయినా న్యాయం జరగలేదు అప్పటికి. ఇప్పుడు ఇలాగైంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మాకే తెలియదు సార్. మా కుటుంబం అందరికీ కూడా బెదిరిస్తున్నాడు. అన్ని ఫోటోలు, అన్ని బూత్ ఫోటోలు అన్ని పంపించి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు. మాకైతే చాలా ప్రాణానం ఉంది. అందరూ గవర్నమెంట్ అంతా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాంటి జరగకుండా ఆయన ఇంకా ఎంతమందిని అలా చేస్తున్నాడో, ఇంకా ఎంతమంది చేయబోతాడో మాకైతే భయంగా ఉందండి. మాకు ఆయన నుండి అయితే థ్రెట్ ఉంది. మమ్మల్ని ఇప్పుడు ఎలాగైనా ఆయన పట్టుకుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మీడియా ముందుగా చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి విశాఖపట్నం గంటేడ ప్రాంతంలో మేఘన అనే అమ్మాయి పైన జరిగిన దాడి గురించి ఈరోజు మా కూటమి ప్రభుత్వ నేతలందరూ కలిపి ఆ అమ్మాయిని పరామర్శించడానికి ఒకసారి వెళ్ళి చూడడం జరిగింది. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనిత గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆ అమ్మాయిని పరిస్థితి ఏంటో కనుక్కోవడానికి వచ్చాము. ఈరోజు ఆ అమ్మాయి పరిస్థితి చూసిన నేపథ్యం బట్టి ఆ అమ్మాయి మీద జరిగిన ఘటన గురించి చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. అలాగే సిఐ గారితో గతంలోనే వీళ్ళు కంప్లైంట్ పెట్టారని చెప్పి అమ్మాయి తాలూకు తండ్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కూడా మందలించిన, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హామీ ఇచ్చి ఇక మీదట ఇలాంటివి జరగవని చెప్పినా కూడా పైశాచికత్వంగా ఈరోజు అమ్మాయి పైన ప్రేమోద్మానంతో ప్రేమించలేదనే ఉద్దేశంతోనూ ఈ తల్లిదండ్రులు లేని సమయం చూసి ఈ దాడి చేయడం జరిగింది. కనుక ఆ అమ్మాయి తలకి చుట్టూ విపరీత 33 కుట్లు పడ్డాయి. అలాగే చెయ్యి కూడా విరిగిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారని చెప్పారు. ఒళ్ళు అయితే ముద్దలు అయిపోయి రక్తం ఎక్కడికక్కడ గూడు కట్టేసి ఉంది. కనుక ఆల్రెడీ 109, 333, 188 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని సిఐ గారు ఆల్రెడీ ఆయన కూడా సంప్రదిస్తే ఆయన కూడా కేసు నమోదు చేశామండి. ఈ కేసులోని ఆ అబ్బాయి పరారిలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీగా పట్టుకునే ఏర్పాటు చేశామని చెప్పారు. కనుక ఈరోజు ఆ అమ్మాయి కుటుంబానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని ఆయన తండ్రికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా ఆ అమ్మాయికి అన్ని విధాల అండదండగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారి కుటుంబాన్ని తెలియజేస్తున్నాము. అలాగే ఆ అబ్బాయిని పట్టుకోవడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. హోమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు. ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము. అప్పటికే అమ్మాయి అరుస్తుంది గట్టిగా. అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు తలుపు. ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్ తోటి మా మీద దాడి చేశాడు. అటాక్ చేసేసరికి నాకు తగిలింది. ఎమ్మటే మేము పట్టుకునేసరికి వాడు పారిపోయాడు.